రాముడి జననం, రావణుని వధ, అయోధ్య రాజ్యం అందరికీ తెలుసు. కానీ రాముడు చివరికి ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టాడో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ప్రతి ఒక్క రామభక్తుడు తప్పకుండా వినాల్సింది. రాముడు రావణుని వధించిన తరువాత ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడి అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని పిలుస్తారు. యమ, నీవు రాముడి దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్తారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి అంశ అయిన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఉంటూ ఎవరిని రాముడి దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అలా ఉండగా ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి, ఓ నారాయణ, మీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది. యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ మీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు రాముడికి అంతా అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలో వేసి హనుమాన్ని పిలుస్తాడు. హనుమా, సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది. దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురాగలవా అని అడుగుతాడు. ప్రభు, అంతేనా? దీనికి మీరు నన్ను ఇంతలా బతిలాడాలా? మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్ళి ఇలా తీసుకువస్తాను ప్రభు అని హనుమాన్ తన శరీరాన్ని ఒక చిన్న చీమంత రూపంలో మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాతాళలోకానికి దారితీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాగరాజా, నా రాముడు ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళలోకానికి వచ్చింది. ఈ ఉంగరం ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడగగానే, ఓహో, రాముడు ఉంగరమా, నాకు తెలుసు, ఎక్కడ ఉందో నేను చూపిస్తా రండి అని హనుమంతుణ్ణి తన వెంట తీసుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్తాడు. కొంత దూరం ప్రయాణించాక చివరికి నాగరాజు ఆ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయని అనగానే, ఉంగరాలా? నాకు కావాల్సింది నా రాముడు ఉంగరమే కదా అని లోపలికి వెళ్ళి చూడగానే హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆ గృహ లోపల ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమంతుడు నవ్వుకొని, నాకు తెలీదా నా రాముడు ఉంగరం ఏంటో అని వెతకడం మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయమని యముడు రాముడి దగ్గరకు వెళ్ళి, రామా, నీతో ఈరోజు నేను ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి, మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అలా అనగానే రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారంలో ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు ఈ అవతారాన్ని చాలించి విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి. వైకుంఠంలో లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగానే రాముడు నవ్వుతూ, సరే యమ అని అంటాడు. అదే సమయంలో మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. కానీ లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాములవారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపించడం కుదరదు అనగానే దుర్వాస కోపంతో, నేను ఎంతో దూరం నుంచి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నన్ను నువ్వు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడి చేస్తాను అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక, ఇప్పుడు లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి కోపానికి నా అయోధ్య మొత్తం నాశనం అవుతుంది అని మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అనే ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెప్తాడు. లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు, నీకు తెలీదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని, ఇప్పుడు నేను నిన్ను వధించాలా అని బాధపడుతూ ఉంటాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠుణ్ణి సలహా తీసుకుంటాడు. వశిష్ఠముని రాముడితో, రామా, నీవు లక్ష్మణ్ణి చంపనవసరం లేదు. ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అదే అతనికి మరణంతో సమానం. కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చెయ్యి అని చెప్తాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరయూ నదిలో జలసమాధి అవుతాడు. ఇది చూసిన అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధి అవుతుంది. ఈ రెండు మరణాలను చూసిన రాముడు బాధతో ఇంకా కృంగిపోతాడు. నా అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది, నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయూ నది తీరం దగ్గర నిలబడి ఉంటాడు. ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి చివరికి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలాగే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో అది వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది.
హనుమ, ఇక్కడ ఎన్ని ఉంగరాలు ఉన్నాయంటే అన్నిసార్లు రాముడు అస్తమించాడు అని, ఇన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితం ఒక కాలచక్రం హనుమ. ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోట ప్రారంభమవుతుంది అని 4 యుగాలు మళ్ళీ ముగుస్తాయి. మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్ళీ పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు, ఇద్దరూ కలిసి మళ్ళీ రావణుని హతమారుస్తారు అని వాసుకి అంటాడు. ఇది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అయ్యో, నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్య అంతా గాలించినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు. అలా గాల్లో ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జలసమాధి అవడం కనిపిస్తుంది. వెంటనే అతివేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూసి నదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా ప్రభువు అని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేని వాణ్ణి, ఒక్క నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లే ఈరోజు మీరు నాకు దూరం అయిపోయారు ప్రభు అని బాధపడుతూ కృంగిపోయి ఏడుస్తూ ఉంటాడు. అప్పటికే రాముడు దేహాన్ని విడిచి విష్ణు రూపంలో మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధను చూసి ఆ నారాయణుడు ప్రత్యక్షమై, హనుమాన్, ఇందులో నీ తప్పేం లేదు, ఇదంతా జరగాల్సిందే, నీవు ఎంత చేసినా జరగాల్సిన దాన్ని మార్చలేవు అని అంటాడు. ప్రభు, నేను కూడా మీతో పాటు మీ దగ్గరికి వస్తాను అని అనగానే, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి, నీవు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు, మీ ఆజ్ఞ అని హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన వేలుకు తొడుక్కొని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ అక్కడే ఉండిపోతాడు. ఇప్పటికి కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరైతే జపిస్తారో ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇదే మహాపురుషుడు అయోధ్యాధిపతి రాముడు మరియు లక్ష్మణుల మరణం వెనుక ఉన్న కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి. ఈ విషయాన్ని మీరు ఇప్పుడే తెలుసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రాముడు యొక్క చివరి రోజుల్లో ఎలా గడిచిందో ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి. ఇలాంటి మైథాలజీ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌజాగర రామ దూత తులిత బలధామ.